హలో అండి, మడికాడికి వచ్చినాము. ఈరోజు సండే స్పెషల్ రండి. మా పిల్లోళ్ళు మేమందరం కూడా ఇడికే వచ్చేసినాము. పేదా ఒంటి గంట అయిపోయిందండి. భోజనం టైం. ఇప్పుడు భోజనాలకు వచ్చేసినాము. రోజు వాళ్ళకి చెప్తా, వాళ్ళని మనకు పెట్టమంటే ఇట్లా పొలం కాడికి వచ్చి వంటలు చేసుకొని వచ్చి పొలం కాడ తింటే కన్నా దాన్ని హ్యాపీనెస్ వేరు. శనగ చెట్లు అండి, ఇంకా వారం 10 రోజులకంతా పెరికేస్తారు అనుకుంటా. బల్లి కోడి అంటండి. కోడి పిల్ల దొరికింది మా తమ్మునికి. అట్టే ఉండండి చూద్దరు. బావిలో నీళ్ళు సుమారుగా ఎండిపోయినాయి కచ్చినోడా. ఇది నాటి 3 వారాలు అయిందండి. మన నాటినాము. సరే. ఏడుంది దాని అమ్మ? ఏది ఏం కోడిపిల్ల? బల్లి కోడిపిల్ల కరుస్తుంది. కాసంత లేదు. ఎట్ట కరిసింది అది? ఒకటేనా? బా 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 ఎక్కడ కంటాలేదే. చూడండి ఎలా కరుస్తుందో. కాసంత లేదు. పల్లి కోడి అంట ఇది. నీళ్ళ కోడి అంటండి. ఇది బల్లి కోడి అంట దీని పేరు. చూడండి ఆ కోడి పిల్ల ఎట్ట వెళ్ళిపోతుందో నీళ్ళల్లో. మడికి పైపుని అయిపోయిందండి. దాని అమ్మ అక్కడే అరుస్తుంది. బల్లికోడి పిల్లనైతే వదిలేసాను మడిలో. అదికోండి పిల్ల కోసం అది అరుస్తుంది. పిల్ల మడిలో ఆడుకుంటూ వెళ్ళిపోతుంది. కనపడుతుందా? ఇదిగోండి పిల్ల అక్కడే దాంకొని ఉంది. చూడండి గుళ్ళు చూడండి ఎట్టాలు కొన్నాయి మా బాయిలో పిచ్చుకలో. మా తనివిక శనగ చెట్లు చూడండి. మా తనివిక ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. ఏంకు కూడా కావాలంట. వాళ్ళిద్దరు అక్కడ కూర్చొని తింటాను. చాలా బిజీ. వచ్చిందండి మడి. మొక్కలు మడికి ఉంది. అయిపోయింది. చూడండి కలుపు ఇలా తీస్తారు మా ఊరికల్లా.
కోళ్ళు చూడండి, నీళ్ళ కోళ్ళు. ఇందాక కోడి పిల్లలను చూపించినాను కదండి, ఎటు పిల్లలేనండి. అక్కడ 2 ఉన్నాయి. ఇదిగోండి దాని బిడ్డ ఇంత దూరం వచ్చింది. ఆ గోపిల్ల ఎక్కడ ఉన్నది కో. నీ బిడ్డ ఇక్కడే ఉంది, మేమేం అనలేదు రండి. ఈ బీడుగా ఉండేది కొంగలు తొక్కేసినాయండి. అక్కడ కూడా బీడు ఉంది చూడండి, అక్కడ కూడా ఉంది. కొంగలు తొక్కేస్తున్నాయి, ఎట చేయాలను. దాని బిడ్డ కోసం కాసుకొని ఉంది చూడండి, అది చూడండి. అది పోలేకుందండి, గట్టుని వేసి పెట్టాను. వాళ్ళ అమ్మోళ్ళు పక్కనే ఉన్నారు కాబట్టి దాన్ని తీసుకెళ్ళిపోతారు. ఓకే బాయ్ బుజ్జి తల్లి. అది గట్టును ఉండలేదంట అండి, నీళ్ళల్లోనే ఉంటుందంట. అందుకని మళ్ళీ నీళ్ళల్లోనే వదిలేసాను.